అంటున్నాం. మరి ఏంటి, దేవుడు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేశాడా? మనిషి జన్మ గురించి దేవుడు ముందుగానే ప్లానింగ్లో ఉన్నాడా? ఉన్నాడండి. కేవలం మనిషి పుట్టక ముందు కాదు, ఈ సృష్టి పుట్టక ముందు కూడా సృష్టి గూర్చినటువంటి ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. అనగా సృష్టి పుట్టుకను గూర్చి, అలానే మానవ పుట్టుకను గూర్చి దేవుడు ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్నారు. మరి ఇంతకీ దేవుణ్ణి ఎవరైనా ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నారా? అసలు మనిషి జన్మ వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? మనిషిని ఎవరు పంపించారు? మానవ నిర్మాణం వెనుక ఎవరైనా ఉన్నారా? మరి ఇవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో నేడు ఎవరైనా మనుషులు ఉంటున్నారా అంటే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి పనులు, వారికి ఉన్నటువంటి బిజీ లైఫ్ అంటుంటారు కదా. అనగా ఎందుకు అంటున్నప్పుడు ఇవన్నీ కూడా ఏదో సంపాదించాలి, సాధించాలి, ఉన్నతంగా బ్రతకాలి, ఇలాంటి వాటి వెనుక పరుగులెడుతూ ఉండడం మనం చూస్తుంటామండి. అందుకే కదండి చిన్ననాటి నుండే తల్లిదండ్రులు అనేటువంటి వారు తమ పిల్లలకు ఎలాంటివి నేర్పిస్తుంటారంటే, ఇదిగోరా నువ్వు బాగా చదువుకొని ఇంజనీరు అయ్యి గొప్ప పేరు సంపాదించాలి, గొప్పగా సాధించాలి, డబ్బును బాగా సంపాదించాలి అంటుంటారు. అలానే ఇదిగో అమ్మ నువ్వు మంచి డాక్టర్ అయ్యి ఒక ఉన్నత స్థాయిలో ఉంటూ ఎంతో ధనాన్ని సమకూర్చుకోవాలి అంటుంటారు. అలానే ఇదిగో నువ్వు వ్యాపార రంగంలో ఉత్తముడిగా ఉండాలి, నిన్ను మించిన వ్యాపారస్తుడు ఉండనంతగా అంత స్థాయిలో ఉండాలి అంటుంటారు. మరి వీరి ఆలోచన ఏంటి అన్నప్పుడు, మనిషి అన్నవాడు బ్రతికినదే సంపాదించడం కొరకని, సమకూర్చుకొనటం కొరకని వీరి ఆలోచన. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నేడు ఆలోచించినట్లయితే నిజంగా మనిషి అందుకోసమేనా పుట్టింది? చాలామంది చెప్తుంటారు కదా, మనిషి పుట్టిందే సంపాదించడానికి, సాధించడానికి, సమకూర్చడానికి అని. కానీ మనిషి బ్రతకాలి అంటే ధనం ఉండాలి అంటుంటారు. కానీ మనిషి బ్రతకడానికి ధనం ఉంటే సరిపోతుందా అండి? మనిషి బ్రతకడానికి ధనం అవసరమా, గాలి అవసరమా? గాలిని ఒక్క క్షణం మనం పీల్చుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనం మరణించేస్తాం, అంతేనా? మరి గాలి ముఖ్యమా, మనిషికి ధనం ముఖ్యమా? గాలి కదా ముఖ్యం. మరి ముందటి కాలంలో మనిషి బ్రతకాలి అని అంటే గాలి, నీరు, ఆహారం ఉంటే చాలు మనిషి బ్రతుకుతాడు అని చెప్పేవారు. కానీ నేడున్నటువంటి సమాజంలో ఎలా అయిపోయిందంటే, మనిషి బ్రతకాలంటే కేవలం డబ్బు ఉంటే చాలు అంటారు. అందుకే వారి గుండె కూడా ఎలా కొట్టుకుంటుంటుందంట అండి, డబ్బు 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 అని కొట్టుకుంటుందంటండి. మామూలుగా మనిషి యొక్క గుండె ఎలా కొట్టుకుంటుంది? లవ్ డబ్, లవ్ డబ్. కానీ ఎక్కువగా ఈ సంపాదన వెనుక పరుగులు తీరుతున్నటువంటి వారి గుండె ఎలా కొట్టుకుంటుంది అంటే డబ్బు డబ్బు. మరి కేవలం డబ్బును సంపాదించడానికి ఈ భూమి మీదకి వచ్చామా అండి? లేదు కదా. ఆలోచించాలి. మరి దేవుడు ఇంత చక్కటి వాతావరణాన్ని మనకు అనుకూలపరిచి ఇంత చక్కటి సమయాన్ని మనకి ఇస్తున్నప్పుడు, ఇచ్చినటువంటి ఈ సమయంలో కొంతైనా మనం మన గురించి నేర్చుకోవాలి. ఎవరి గురించో కాదండి, మన గురించి నేటి దినాన మనం నేర్చుకోబోతున్నాం. ఇకపోతే ప్రియులారా, దేవుడు మనిషిని కావాలనుకున్నాడండి, మనిషిని పుట్టించాలనుకున్నాడు. మరి అలా దేవుడు కావాలనుకున్నప్పుడు ఎవరిని చేశారు ఆయన? ఆదాము గారిని చేశారు. ఎక్కడి నుండి చేశారు ఆయన? మట్టి నుండి, అంతేనా? నేడు సంపాదిస్తున్నటువంటి సంపాదన అంతా కూడా దేహం కొరక, ఆత్మ కొరక అన్నప్పుడు శరీరం కొరకే కదా, దేహం కొరకే కదా. ఏంటండి, మనిషిలో దేహము మరియు ఆత్మ ఈ రెండు ఉంటుందా అని అనుకుంటే పొరపాటండి. ఈ రెండు, దేహము మరియు ఆత్మ, ఈ రెండు కలయికే మనిషి అంటున్నాం. లేదండి రెండు వేరు వేరు అని అంటే మనం ఇక్కడ కూర్చునే వారం కాదండి. మన శరీరంలో ఆత్మ ఉంది కనుకనే మనం ఇక్కడ ఉంటున్నాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే, ఎవరైనా చనిపోయి ఉంటారు అనుకోండి, అప్పుడు వారి ఇంటికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఓ అని పడి ఏడుస్తూ ఉంటారు. ఏమని? అయ్యో వెళ్ళిపోయావా వెళ్ళిపోయావా అని. మరి ముందున్నటువంటి వారు ఎవరు? బ్రతికి ఉన్నవారే కదా. కానీ వారిలో ఏమీ లేదు, ఆత్మ లేదు. అనగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, శరీరము మరియు ఆత్మ కలయికే మనిషి.
మరి దేవుడు ప్రారంభ మనిషిని, మొట్టమొదటి మనిషిని దేవుడు ఎలా చేశారన్నప్పుడు నేల మట్టి నుండి చేశాడు. అందుకే కదా జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఒక మాట అంటుంటారు, ఇదిగో మన్ను నుండి తీసా కాబట్టి చివరికి మట్టికి మన్నైపోతారు, కానీ ఆత్మ దాన్ని దయచేయి దేవుని యొద్దకి తిరిగి వెళ్ళిపోతుంది అని. ఏంటి, దేవుడు మట్టి నుండి చేశాడా? అవునండి. ఆదాము గారిని మట్టి నుండి చేసి, మట్టి బొమ్మతో ఒక ఆకారాన్ని చేసి, ఆ ఆకారంలో దేవుని ఆత్మ ఆయన యొక్క జీవవాయువును ఊదగా అప్పుడు నరుడు జీవాత్మాయను. అనగా మనిషిలో, మనిషి యొక్క శరీరంలో దేవుని యొక్క ఆత్మ ఉందా? మరి అలాంటిది ఈ సృష్టిలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఎన్నో లక్షల జీవరాశులు, సుమారు 84 రకాల జీవరాశులు ఉన్నాయంటండి. 84 లక్షల జీవరాశులు. మరి వాటన్నిటిలో మనిషి జీవితం మాత్రమే ఎందుకు శ్రేష్టమైనది? మానవుడు మాత్రమే ఎందుకు గొప్పవాడు? మానవుడు మాత్రమే ఎందుకు ప్రథముడుగా పిలువబడ్డాడు? ఒకసారి మనం దేవుడు మనకిచ్చినటువంటి ఈ బైబిల్ నందు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. దేవుడు చెప్తున్నాడంట ఏమని? మన స్వరూపమందు, అనగా మనిషి యొక్క స్వరూపం ఎవరిది? దేవునిది. దేవుని యొక్క స్వరూపం కాబట్టే ఈ సృష్టి అంతటిలో కూడా ప్రథముడుగా, ప్రాముఖ్యుడిగా ఉన్నాడు ఈ మనిషి. మరి ఉంటున్నటువంటి ఈ మనిషి ఏమైనా దేవుని గురించి ఆలోచించేవాడిగా ఉంటున్నాడా అండి? నేడు మనం శాస్త్ర ప్రపంచాన్ని అడిగామనుకోండి, మరి మానవులు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే వారు ఏదో కొన్ని సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు, జీవ పరిణామ సిద్ధాంతాలు ఎత్తుతూ ఉంటారు. మరి ఏముంది అందులో అని మనం చూస్తున్నప్పుడు కోతి నుండి మనిషి వచ్చాడు అని చెప్పాడండి. కోతి నుండి మనుషులు వచ్చారంటే ఎలా వచ్చారు అంటే, ఇదిగో కోతిలాగే ఉన్నారు, కొంతకాలానికి కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆ కోతికి వెనక ఉన్నటువంటి తోక లేదు, అలా మారుతూ వచ్చిన వారే మనుషులు, అనగా కోతి నుండి మనుషులు రావటం జరిగింది అని చెప్పారండి. కానీ వాస్తవానికి బైబిల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మొట్టమొదటి పుస్తకంలో మొట్టమొదటి పేజీలో మనకు వ్రాయించినటువంటి మాట ఏంటి అంటే, దేవుని స్వరూపం అంటండి. మనం మానవ జన్మ వెనక ఉన్నటువంటి ప్రణాళిక చెబుతున్నాడు. ఇంతకీ ఏంటి ఆయన ప్రణాళిక అన్నప్పుడు, మరి మొట్టమొదటి దంపతులను ఆయన ఆశీర్వదిస్తూ, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అన్నారు. మరి దేవుడు ఆశీర్వదించిన విధముగా ఆదాము హవ్వలు కయీనుని కన్నారు, హేబేలును కన్నారు. ఆ తర్వాత ఎన్నో జాతుల వారిని కంటూ వచ్చారు. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో, ఏ మారుమూలలో ఉన్నటువంటి వారికైనా మూలం ఎవరు అన్నప్పుడు ఆదాము గారే అండి. మరి ఈ మాటను మనం ఒకసారి బైబిల్లో చూసినట్లయితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి, ఆయన అనగా దేవుడు ఒకని నుండి అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి, ఆ ఒకరు ఎవరో కాదు, ఆయనే ఆదాము గారు. ఆదాము గారి ద్వారానే ప్రతి జాతి మనిషిని సృష్టించాడంటండి దేవుడు. మరి పంపించినటువంటి ఈ భూమి మీదకు పంపించిన వారు ఎవరైనా దేవుణ్ణి తెలుసుకొని దేవుని ప్రణాళికను గుర్తెరిగే వారిగా ఉంటున్నారా అంటే లేదు. కానీ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆనాడు 1వ శతాబ్దంలో అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళి ఆ ఎఫెసీ పట్టణంలో సుమారు 3 సంవత్సరాలకు పైగా దేవుని మాటలను తెలియపరిచారంటండి. అలా 3 సంవత్సరాలకు పైగా తురను అనే ఒక పాఠశాల అద్దెకు తీసుకొని అక్కడ దేవుని మాటలను చెప్పి, ఆ తర్వాత అతను ప్రయాణం చేసి మరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఈ ఎఫెసీలో ఉన్నటువంటి వారికి ఆయన పత్రికను రాస్తారండి. మరి ఎఫెసీలో ఉన్నవారు అనగానే చాలా తక్కువ అంచనా వేయకూడదు. ఎఫెసు అన్నది అది అర్థమి మహాదేవికి పట్టణం, ముఖ్యమైన పట్టణం.
మరి అలాంటి పట్టణంలో ఉన్న దేవుని పిల్లలకు పౌలు గారు పత్రికను వ్రాస్తూ ఆయన చెబుతున్న మాట ఏంటో మనిషి జన్మ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు మనం చూసినప్పుడు, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలలో, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, దేవుడు మనలను ముందుగా నిర్ణయించుకున్నాడంటండి. తన కోసం ఎంత ముందుగా నిర్ణయించుకున్నావయ్యా అని మనం కింద మాటల్లో ఆలోచిస్తే, ఇదిగో జగత్తు పునాది వేయబడక మునుపే అంటున్నాడండి. జగత్తు పునాది వేయబడక మునుపే మనం కావాలనుకొని ఆయన కోరుకున్నాడు అంటండి. శాస్త్ర ప్రపంచాన్ని అడిగామనుకోండి, జగత్తు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అని మనం అడిగితే వారు అంచనా వేసి చెప్పినటువంటి లెక్క ఏంటి అన్నప్పుడు సుమారు 1500 కోట్ల సంవత్సరాల కాలం అయి ఉంటుంది ఈ విశ్వం పుట్టి, ఈ జగత్తు పుట్టి అని. మరి ఆ లెక్క ప్రకారం దేవుడు మనల్ని ఎప్పుడు కావాలనుకున్నారట అండి? 1500 కోట్ల సంవత్సరాల క్రితం. 1500 కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నన్ను, నిన్ను, మనల్ని కావాలని ఆయన కోరుకున్నాడంటండి. కోరుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు? ఈ భూమి మీదకు పంపించారండి. మరి వచ్చినటువంటి మనం ఎలాంటి ఆలోచనతో ఉంటున్నామంటే, ఎవరో ఏదో అన్నారని, ఏదో సాధించలేదని, వేటినో సంపాదించలేదని జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోతున్నాం. కానీ ఈ జీవితం మనకు రావాలని దేవుడు ఎప్పటి నుంచి అనుకున్నారో తెలుసా? సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఆయన అనుకుంటే కానీ మనకి ఈ జీవితం రాలేదండి. ఒక చిన్న విషయం మనం ఆలోచించినట్లయితే, మన తండ్రి గర్భంలో నుండి తల్లిలోనికి ఎన్నో కోట్ల శుక్రకణాలు వెళ్ళి ఉంటాయి కదండి. మరి ఆ కోట్ల శుక్రకణాలలో మనమే మాత్రమే ఎందుకు, ఒక శుక్రకణం మాత్రమే ఎందుకు అండంతో ఫలదీకరణం చెందింది? అలా ఫలదీకరణం చెందినటువంటి ఆ శుక్రకణము మరి నెల నెల జరుగుతున్నటువంటి ఆ ఋతుక్రమంలో ఎన్నో సార్లు గర్భాశయం అయిపోతూ ఉంటుందండి, అభాషణ అయిపోతూ ఉంటుంది. మరి అలాంటి వారిలో మనం ఉండక, బయటికి వచ్చిన తర్వాత ప్రమాదాలలో మనం ఉండక, అనారోగ్యంతో మనం ఉండక, మనం ఎందుకు నేటికి ఇక్కడ కూర్చొని వినగలుగుతున్నాం? ఇంకా మనం ఆలోచించామనుకోండి, మరి 2-3 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని భయపెట్టినటువంటి ఒక వ్యాధి, ఒక వైరస్ ఏంటది? కరోనా. మరి కరోనాలో మనం ఆలోచిస్తే ఎన్నో కోట్ల మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. ధనం ఉన్నవారు, అందం ఉన్నవారు, ఐశ్వర్యం ఉన్నవారు అందరూ కూడా నేలకు రాలిపోయారు. అలాంటి వారిలో కూడా మనం ఉండక మరి నేడు దినాన్న ఇక్కడ మనం కూర్చుని ఉన్నామంటే అది ఎవరి ప్రణాళిక తెలుసా? దేవునిదే అండి. దేవుని సంకల్పంలోనే మనం ఉన్నాం. మనం చేయవలసిన పని ఏదో ఉంది. ఆయన మన ద్వారా చేయించుకోవాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి మనం ఉన్నాం. ఒకవేళ మనం చేయవలసినటువంటి పనులు లేదనుకోండి, అసలు మనం ఇక్కడ కూర్చునే వారమే కాదు. మనకంటూ ఒక సమాధి ఉండేది. మన ఇంట్లో ఆల్బంలో ఉన్నటువంటి ఫోటో గోడకు ఉండేది. ఆ గోడకు ఒక మాలేసి సమాజంలో కొంతకాలానికి మర్చిపోయేవారు. అంతేనా? ఇప్పటికీ ఎంతో మందిని మర్చిపోయి ఉంటాం. మనల్ని కూడా అలానే మర్చిపోతారు. కానీ అలాంటి వారిలో మనం ఉండక, దేవుడు ఎందుకు ఇంకనూ నన్ను బ్రతికిస్తున్నాడు, దేవుడు ఇంకనూ నాకు ఎందుకు ఆశనిస్తున్నాడు, అసలు నిజంగా దేవుని యొక్క సంకల్పంలో మన జన్మ యొక్క ప్రణాళిక ఏంటో ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని ఏం చెప్తున్నారండి? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎవరు సృజించారంటండి మనల్ని? దేవుడు. దేవుడు సృజించితేనే మనం ఇంత అందంగా ఉన్నాం. అదే ఒకవేళ ఈ అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇచ్చున్నారనుకోండి, ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచించామనుకోండి,
ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి? యెషయా గ్రంథంలో నేను సృజించిన వారిని అనగా దేవుడు సృజించాడంట. ఒకవేళ దేవుడే తల్లిదండ్రులకు అవకాశం ఇస్తే తల్లిదండ్రులు ఏం చేసేవారు? ఇదిగో నా పోలికలే, నా ముక్కు కావాలని భార్య అంటది, నా కళ్ళు కావాలని భర్త అంటాడు. లేదు మా నాన్న పోలిక రావాలి, మా నాన్న ముక్కు రావాలని, ఇదిగో మా అమ్మమ్మ ముక్కు రావాలని, ఇలా వీరు గొడవ వేసుకుంటూ గొడవలాడుకుంటూ చివరికి వారి నాన్న కళ్ళు, అతని యొక్క భార్య ముక్కు, ఇలా అందరిది ఒక్కొక్కరిది తీసి పెట్టారనుకోండి. అప్పుడు ఎలా ఉంటాడు మనిషి? చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు ప్రియులారా. మరి ఏం చేశాడు అన్నప్పుడు ఆయనే సృజించాడంటండి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడే సృజించాడా? ఒకసారి ఇదే అధ్యాయంలో మనం 2వ వచనం మనం చూసినట్లయితే, క్షమించండి, 44వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి. గర్భంలో మనకు ఇంత ఆకారాన్ని ఇచ్చింది ఎవరట? దేవుడు చెప్తున్నాడు కదా. ఇదిగో నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడు నేనే నిన్ను గర్భంలో నిర్మించాను, నేనే నీకు అవయవ నిర్మాణం చేశాను, నేనే నీకు సహాయం చేశాను అంటున్నాడండి. ఏంటి? మానవ జన్మ వెనుక దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడండి. ఒకసారి మరొక భక్తుడి మాటల్లో మనం ఆలోచిస్తే, ఇదే బైబిల్ నందు యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, ఇక్కడ యోబు గారు అంటున్నారండి, ఇదిగో దేవా నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. ఏంటండి? మనం ఈ 2 సందర్భాలే కాదండి, బైబిల్లో 66 పుస్తకాలలో ఎక్కడ మనం వెతికినా ఈ 66 పుస్తకాలను వ్రాసిన 40 మంది భక్తులను మనము వారి మాటల్లో మనం ఆలోచించిన మనకు కనిపించే ఒకే ఒక సమాధానం ఏంటి అన్నప్పుడు, మనిషి జన్మ వెనక ఉన్నది ఎవరు అంటే దేవుడే అంటున్నారని. యెషయా గారి మాటల్లో చూసాము, యోబు గారి మాటల్లో చూసాము, అలానే దావీదు గారి మాటల్లో మనం చూసాం అనుకోని. 139వ కీర్తన 13వ వచనం, 139వ కీర్తన 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడండి. అసలు ఎలా అండి? ఇలా ప్రతి ఒక్క భక్తుడు, మనం ఏ భక్తుడి మాటలో చూసినా దేవుడే కనిపిస్తాడండి. ఎలా వీరందరూ ఒకేలా చెప్పగలుగుతున్నారు అంటే కారణం వీరి వెనక వ్రాయించినది ఎవరో తెలుసా? దేవుడు. వ్రాసినది వీరైనా వ్రాయించినది దేవుడు. ఎలాగంటారా? ఇప్పుడు యోబు గారు, దావీదు గారు, యెషయా గారు, వీరి ముగ్గురు గురించి మనం చూసాం కదా. మరి యోబు గారికి దావీదు గారికి ఏమైనా ముఖ పరిచయాలు ఉన్నాయా? లేవు. పోనీ దావీదు గారికి యెషయా గారికి ఏమైనా ముఖ పరిచయాలు ఉన్నాయా? లేవు. ఒకరికి మరొకరికి పరిచయం లేకపోయినా ఎలా రాయగలిగారు వీరు ఇలా అన్నప్పుడు, ఇగో దేవుడే తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలను వ్రాయించి మనకి ఇవ్వటం జరిగింది. మనం ఆలోచించామనుకోండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, నా మహిమ నిమిత్తము అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు. మరి దేవుణ్ణి ఎప్పుడైనా మహిమపరిచే వారిగా మనం కనిపిస్తున్నామా? సమాజంలో మనం ఆలోచిస్తుంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. ఈ 365 రోజుల్లో ఒక రోజుని తల్లికి ఇచ్చేశారు. దానినే మదర్స్ డే అంటారు. అనగా ఆ రోజున తల్లిని జ్ఞాపకం చేసుకుంటారు. అలానే ఈ 365 రోజుల్లోనే మరొక రోజు తండ్రికి ఇచ్చేశారు, ఫాదర్స్ డే అన్నారు. చివరికి పిల్లలకు కూడా ఒక రోజు ఇచ్చేసి చిల్డ్రన్స్ డే అన్నారు. అంతా బాగానే ఉంది. మరి దేవునికి ఏది లేదా? కానీ దేవుడికి దృష్టిలో ఒక దినం మాత్రం దేవునికి పెడితే సరిపోదండి. దేవునికి ఏ దినము పెట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవటం లేదు కనుకనే ఆయన వరుసగా అందరికీ దినాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకసారి మనం ఆలోచించామనుకోండి, దేవుని దృష్టిలో ఆయనకు ఒక రోజు మనం గుర్తు చేసుకుంటే సరిపోదు. 365 రోజులు ఆయనను గుర్తు చేసుకోవాలి. అందుకే ఇక్కడ వ్రాయించారు ఏమని?
నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు చేసుకున్నాడంటే ఎందుకు చేసుకున్నావయ్యా అంటే ఇదిగో నా మహిమ నిమిత్తము. నా మహిమ నిమిత్తం అంటున్నాడండి. దేవునికి ఆయన యొక్క మహిమ ఎవరికి కూడా ఇచ్చేవాడు కాదంట. ఆయన మహిమని ఎవరికి ఇవ్వడట. ఆయన మహిమ పొందదగినవాడు. ఆయనకు మహిమ కావాలి. అంతెందుకండి, మనుషులమైనటువంటి మనమే గొప్పలకు పోతుంటాం. ఎలాగా? ఇప్పుడు ఏదైనా వేదిక మీద పిలవదగిన వారే ఉంటారు, అర్హులే ఉంటారు. కానీ పొరపాటులో మర్చిపోయారు అనుకోండి, అప్పుడు వారు ఏమంటారు? చూసావా, నేను వేదికను ఎక్కే అర్హత ఉన్నా, నన్ను పట్టించుకోలేదు అంటుంటారు. పట్టింపులు అనేటివి మనకు చాలా ముఖ్యం కదండి మనుషులుగా. ఏదైనా ఎందుకమ్మా సంఘానికి రాలేదంటే ఏమంటారు? నేను వచ్చాను కానీ వచ్చి వందనాలు చెప్పాను, పలానా ఆవిడ నన్ను పట్టించుకోలేదు అంటారు. ఆమె వచ్చిందంట, నేను చూసావా, నేను వందనాలు చెప్పినా కూడా తను నాకు వందనాలు చెప్పలేదు, అలాంటప్పుడు నేను ఎందుకు రావాలని అంటుంటాం. ఏంటి, మనుషులంగా మనకి ఇంత పట్టింపులు ఉండి మనం దేవునికి దూరం అయిపోతే మరి దేవునికి ఏ పట్టింపులు లేవా అండి? దేవునికి ఏ కోరికలు ఉండవా? ఆయన ఎలాంటి మహిమను కోరుకోడా అంటే ఆయన కోరుకుంటాడండి. అందుకే ఇక్కడ రాయించు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. మనల్ని సృజించాడు అంటే దాని వెనక కారణం ఏంటో తెలుసా? మనం దేవుణ్ణి మహిమపరచాలి అని. ఇకపోతే ప్రియులారా, మనం ఒక విషయాన్ని ఆలోచించామనుకోండి, భూమి మీద ఏ పని లేకుండా ఏ వస్తువును కూడా తయారు చేయరు, అంతేనా? ఒక మనుషులైనటువంటి వారే ఏ పని లేకుండా ఏ వస్తువును తయారు చేయరు. ఇప్పుడు ఉదాహరణకు మొబైల్ ఫోన్ ఉందండి. ఇప్పుడు మొబైల్ ఫోన్ని ఎందుకు తయారు చేశారు? వారు తయారు చేసిన దాని వెనక ఉన్నటువంటి పర్పస్ వేరు, కానీ నేడు వాడుతున్నటువంటి పర్పస్ వేరు. మరి ఎందుకు చేశారు మొబైల్ ఫోన్ని అన్నప్పుడు, కమ్యూనికేషన్ కోసం, ఒకరితో మరొకరు మాట్లాడుట కొరకు మొబైల్ ఫోన్ని చేశారు. చేసినటువంటి పర్పస్ ఎందుకు అన్నప్పుడు కమ్యూనికేషన్ కోసం, మనగా మాట్లాడుకోవడం కోసం, క్షేమ సమాచారాలు తెలుసుకోవటం కోసం. మరి అలాంటిది దాన్ని మిస్యూజ్ చేసామనుకో, ఇప్పుడు కోపం వచ్చింది, ఫోన్ తీసి ఇస్త్రీ కొట్టారనుకోండి, ఇప్పుడు ఇస్త్రీ కొట్టడానికే ఫోన్ చేశారనుకుంటామా? లేదు. అలానే ఇంట్లో కత్తి ఉంది, కత్తిని దేనికి వాడాలి? కూరగాయలు కట్ చేయడానికే వాడాలి. మరి క్రిందటి సంవత్సరంలో ఎవరో ఇంట్లో ఉన్నటువంటి కత్తితో తన భార్య పీకను తెగ కోసేసాడంటాడు. కత్తి ఉన్నది ఎందుకు? కూరగాయలు కట్ చేసుకోవడానికి, మనుషులను చంపడానికా? కాదు. అది చేసే వెనక ఒక పర్పస్ ఉంటే, కానీ దాన్ని వాడే విధానం మరొకలాగుంది. అలానే దేవుడు కూడా ఈ సృష్టిలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఒక పని నిమిత్తమే ప్రతిదానిని చేశాడంటండి. ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా ప్రతి వస్తువును ఎంత క్లారిటీగా చెప్పేశాడండి దేవుడు, ఎంత చక్కగా చెప్పాడు. మనం ఆలోచించామనుకోండి, మనం ఈ ప్రశ్నను ఏ గూగుల్ తల్లిని అడిగినా కూడా చెప్పలేను. అంతెందుకు, ఏ గూగుల్ మనిషి జన్మ వెనుక దేవుని సంకల్పం ఏంటి అన్నామనుకోండి, ఏముంది, తినడానికి తాగడానికి అంటాడు. ఏ గూగుల్ మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీద కంటే ఏమంటాడు? సంపాదించడానికి అంటాడు. అలానే మరొకసారి అడిగామనుకోండి, ఏం చెప్తాడు? ఇదిగో ఉన్నది ఒకే ఒక జీవితం, దీన్ని ఎంజాయ్ చేయరా అంటాడు. కానీ గూగుల్ చెప్పేవన్నీ నిజాలు అయిపోతావా అండి? లేదు. అందుకే మన BYUలో జాన్సన్ డాడ్ గారు ఒక పాట రాశారండి, గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ ఏది చెప్పిందంట? బైబిల్ చెప్పిందంట. మరి నిజంగా బైబిల్ చెప్పిందా? మానవ జన్మ వెనుక ఉన్న దేవుని సంకల్పం ఏంటో చెప్పిందా అండి? చెప్పింది. మనిషి మరణించిన తర్వాత ఏమవుతారో చెప్పిందా? చెప్పింది. మనిషి పుట్టుక వెనుక ఏముంది, మనిషి పుట్టిన తర్వాత ఏముంది, మనిషి చనిపోయిన తర్వాత ఏముంది, ప్రతిదీ కూడా మనకి ఎక్కడ ఉంది అంటే బైబిల్లోనే. మరి అలాంటి బైబిల్ని మనం ఎవరైనా రోజు చదవగలుగుతున్నామా అంటే చాలా తక్కువనే చెప్పాలండి. అసలు బైబిల్ చదివే అలవాటే తప్పిపోతున్నాం. మరి ఈ తరంలో మనమే బైబిల్ చదివే అలవాటు తప్పిపోయి ఎంతసేపు మొబైల్ ఫోన్లో పట్టుకొని నేను మొబైల్ ఫోన్లో బైబిల్ చూసుకుంటాను అంటే సరిపోతుందా? మరి దేవుడు బైబిల్ని ఎందుకు ఇచ్చింది? చదవడానికి. మొబైల్ ఎందుకు ఇచ్చింది? అదే పని వేరు. బైబిల్ ఇచ్చింది ధ్యానించుకోవడానికి. మరి చాలా వరకు బైబిల్ని చదవడం కూడా
మానేస్తున్నాం. అలాంటి వారిగా మనం ఉండకూడదండి. ఎప్పుడు కూడా మనం బైబిల్ని నేర్చుకుంటూ, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటూ రానున్న తరాల వారికి చెబితేనే వారిలో కొందరినైనా దేవునిలో నిలబెట్టే వారిగా మనం అవుతాం. మరి ఇక్కడ దేవుడు చెబుతున్న మట్టి మాట ఏంటి? ఒకసారి మళ్ళీ మనం చూసినట్లయితే, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము చేసాను, కలుగజేసాను. ప్రతి వస్తువును సృష్టిలో మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, సూర్యుని చేశాడు. సూర్యునికి ఇచ్చినటువంటి పని ఏంటో, జగత్తు పుట్టిన తర్వాత దేవుడు ఏ పని అయితే అప్పగించాడో అది ఇప్పటి వరకు చేస్తుందండి. అలానే చంద్రుడికున్న పని, నక్షత్రములకున్న పని, ఏ పని నిమిత్తము దాన్ని చేశాడంటే అవన్నీ కూడా దేవుని పనిలో ఉన్నవి, దేవుని మహిమపరుస్తున్నాయి. కానీ ఒక్క మనిషి మాత్రమే దేవుని మహిమపరిచేవాడుగా లేదు. అందుకే దేవుడు వ్రాయించాడు. ఒకసారి మరలా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. చూసా, దేవుడు చెప్తున్నారండి, ఎందుకయ్యా మమ్మల్ని భూమి మీదకి పంపించావు, ఎందుకు వచ్చాము అంటున్నప్పుడు, ఇదిగో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుడు తన నిమిత్తం చేసుకున్నాడంటే, ఎందుకు చేసుకున్నావయ్యా అంటే, ఇదిగో నా నిమిత్తం నా స్తోత్రమును ప్రచురము చెయ్యాలి, నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మనందరం దేవుణ్ణి ప్రేమించే వారమే అయ్యామనుకోండి, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అనుకుంటే దేవుడు చెప్పిన మాటలను గైకొనాలి. ప్రేమించడం అనగా ఏంటో కాదండి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను పాటించడమే. మరి ఆయన ఏమిచ్చాడయ్యా ఆజ్ఞ అంటే, ఇదిగో ఆయన చెప్తున్నాడు కదా, ఆయన ఎందు నిమిత్తం చేశాడంట మనుషులను, ఆయన స్తోత్రమును ప్రచురము చేయుటకే. కాబట్టి దేవుడు పంపించినటువంటి పని ఆయన ఎందుకు చేసుకున్నాడు అన్నప్పుడు, ఇదిగో అందరూ కూడా నన్ను మహిమపరచాలి, అందరూ కూడా నా నామమును అనేకులకు చెప్పాలి, అందరూ కూడా ఇదిగో నా స్తోత్రములను అనేక మందికి ప్రచురించాలి, ఇదిగో నా జ్ఞానాన్ని ప్రకటించాలి, అందరూ కూడా అందరికీ చెప్పాలి అన్నదే దేవుని ఆశ అండి. మరి ఇలాంటిది ఏదైనా జరుగుతుందా అంటే చాలా తక్కువ. మరి చాలా వరకు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మనం ఎన్ని మాటలు మాట్లాడుంటామని మన నోటి ద్వారా, అవన్నీ మనం మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఆ మాటలన్నిటికి కూడా తీర్పు తీర్చే ఒక దినం ఉంటుంది. నీకు నోటిని ఎందుకు ఇచ్చాను? నన్ను మహిమపరచడం కొరకు, నాకు స్తోత్రం చెల్లించడం కొరకు, ఇదిగో నా జ్ఞానమును నా సువార్తను అనేక మందికి ప్రచురించడం కొరకు. మరి చేస్తున్నామా? ప్రకటిస్తున్నామా? చెబుతున్నామా? ఒకసారి మనమే ఆలోచించుకోవాలండి. ఒకసారి హెబ్రీలోకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, హెబ్రీలోకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. మనం ఒక్కసారే చనిపోతామంటాను. మరి నేడు ఉంటున్నటువంటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు భయం రావట్లేదా మనకి? ఒక 40 సంవత్సరాలకు వయసుకు వచ్చేసరికి చాలా భయపడిపోతుంటారు, నేను చావుకు దగ్గర అయిపోతుంటానేమో అని. ఒక 60 సంవత్సరాలు ఉన్న వారిని మనం చూసామనుకోండి, వారు ఇంకా భయంగా ఉంటారు, ఇదిగో నేను ఇంకా నాకు అయిపోయింది, నా ఆయుష్ అయిపోయింది అనుకుంటుంటారు. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను కానీ, మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితులను కానీ మనం చూస్తూ దేవుని మహిమపరచాలి ఇంకా అత్యధికంగా. చాలామంది చెప్తుంటారు కదండి, ఒకసారి వచ్చి వెళ్ళిన కరోనాకే ఇంకా చెబుతూ ఉంటారు, ఇదిగో నా ఒంట్లో ఇంకా ఇదిగో అది ఎఫెక్ట్ అయింది, ఇంకా నా ఒంట్లో ఉన్నట్టుంది అని. ఒకవేళ మనం దేవుని మహిమపరచలేదు అనుకోండి, అసలు మనం ఇంట్లోనే ఉంటాం. కాబట్టి వచ్చినటువంటి మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి, ఆయనను ప్రచురించేవారిగా ఉండాలి, ఆయన మాటలను అనేక మందికి చెప్పేవారిగా మనము ఉండాలి. చాలామంది ఈ సమాజంలో, ఈ లోకంలో వేటినో సంపాదించాలి, సాధించాలి, కూడబెట్టుకోవాలనుకుంటుంటారండి. ఒక 10 ఎకరాలు సంపాదించారు, 10 తులాల బంగారాన్ని సంపాదించారు, మరణించిన తర్వాత దేనినైనా మనం తీసుకుని వెళ్ళగలమా? లేదు. యోబు గారు అంటుంటారు, ఇదిగో నేను నా తల్లి గర్భం నుంచి నేను దిగంబరునిగా వచ్చి తిని మరలా దిగంబరునిగానే వెళ్ళిపోతాను, నేను ఏమి తీసుకొని వెళ్ళను అంటున్నాడని.
ఒకసారి చివరిగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఎంత ఇదిగా దేవుడు వ్రాయించాడండి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించాడంట, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి లాభం? ఇది మనకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ ఆలోచించామనుకోండి. మరి 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షల ధనాన్ని బీరువాలో పెట్టి చక్కగా తాళం వేసి ఆ తాళాన్ని తీసి ఇక్కడ పెట్టుకొని ఆమె ఎక్కడో బయట వెళ్ళింది అనుకోండి. మరి అనుకోని రీతిగా ఆమె చనిపోయింది. మరి చనిపోగానే ఆమె తాళాలు ఆమె దగ్గరే ఉన్నాయి. ఇంట్లో 10 లక్షల ధనము ఉంది, కానీ ఎవరు లేదు, ఆమె లేదు. ఉండగా మనకు పాఠంగా మన చరిత్రలో మనం చూస్తుంటే ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యమే అదే గ్రీకు సామ్రాజ్యం. ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి ఎవరు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు వీరుడు అంటుంటారు. మరి ఆయన వెళ్తూ ఈ లోకానికి చక్కటి పాఠాన్ని ఇచ్చి వెళ్ళాడండి. ఆయన చనిపోయే ముందు, ఆయన బ్రతికి ఉన్న కాలంలో ఎన్నో రాజ్యాలను జయించుకుంటూ వెళ్ళిపోయాడు. జయించుకుంటూ ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి ధనానంతా కూడా తన రాజ్యానికి తెచ్చేసుకున్నాడు. అన్నిటినీ పోగు చేసుకున్నాడు. చివరికి ఇంటికి వచ్చే సమయానికి ఒక చిన్న దోమ కాటు వేసిందండి, అంతే. ఇంటికి వచ్చాడు, ఇంకా తను వైద్యులను పిలిపించాడు, కానీ ఎవరు కూడా నయం చేయలేని పరిస్థితి. అప్పుడు తను చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? 3 షరతులు పెట్టాడు తన మరణానికి. ఇదిగో, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని వైద్యులే మొయ్యాలి. రెండవది, నేను చనిపోయిన తర్వాత నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు నా కాళ్ళు చేతులు అందరికీ కనిపించేలా నన్ను తీసుకొని వెళ్ళాలి అన్నాడండి. ఇక మూడవది, ఇదిగో నన్ను తీసుకొని వెళ్తున్నప్పుడు నేను సంపాదించిన ఆ సంపదన అంతా కూడా నా మీద చల్లుకుంటూ తీసుకొని వెళ్ళాలి అన్నాడండి. మరి ఈ కోరికలు ఆయన చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడు అడిగాడండి, ఏంటయ్యా ఇలా అడిగారు అన్నప్పుడు, ఇదిగో ఎంత వైద్యం ఉన్నా, వారికి ఎంత జ్ఞానం ఉన్నా చివరికి పోయే ప్రాణాన్ని వైద్యులు కూడా కాపాడలేరు. రెండవది, నేను ఈ లోకంలో ఎంతో సంపాదించాను, అనేక రాజ్యాలను కూలగొట్టాను, ఎంతో ధనాన్ని సంపాదించాను, కానీ నేను పోయే ముందు దేనిని తీసుకొని వెళ్ళట్లేదు అన్న విషయం నన్ను చూస్తున్న వారందరికీ కూడా తెలియాలి. ఇక మూడవది, ఎందుకయ్యా నువ్వు సంపాదించింది నీ మీద చల్లుకొని వెళ్ళాలి అన్నప్పుడు, ఇదిగో నేను సంపాదించిందంతా వ్యర్థమే, నేను ఏమీ కూడా తీసుకొని వెళ్ళట్లేదు. ఈ పాఠం అందరికీ కూడా గుణపాఠంగా ఉండాలి అన్నీ ఆయన చెప్పాడని. ఇది నేను చెప్తున్నటువంటి మాటలుగా చరిత్రలో జరిగిన వాస్తవం. అలానే ఒక అమ్మ, ఎవరమ్మ? జయలలిత గారు. ఎన్నో సంపాదించింది, ఎంతో ఆశను కూడా పెట్టింది, కానీ చివరికి వెళ్ళేటప్పుడు ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేదు. ఆమెను బ్రతికించడానికి ఎక్కడెక్కడ విదేశాల నుంచి వైద్యులు తీసుకొచ్చారండి, కానీ ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి దీని అంతటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అన్నప్పుడు, దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలం ఎంతో మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలి? కేవలం అవసరానికనో, ఆదివారమనో, అనారోగ్యమనో దేవుని చెంతకు వస్తే దేవుడు ఆనందించడు. మరి ఏం చేయాలి అంటారా? ఇదిగో ఆయన మహిమ నిమిత్తమే మనం ఈ భూమి మీదకి వచ్చిన మనం ఏం చేయాలన్నప్పుడు ఆయనను మహిమపరచాలి. ఆయనను మహిమపరచటమే మన జీవిత పరమార్థం అని అందరికీ తెలియజేస్తూ